గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు అంటే ఈ పక్షం 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక ధనుసు రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ధనుసు రాశి వారికి కాస్త ఈ మొట్టమొదటి వారం ఇబ్బందులు, రెండో వారం అనుకూలతలు కనపడుతున్నాయి. ఏదేమైనా ఓవరాల్గా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి తగాదాలు బాగా పెరిగిపోతాయి. అనవసరమైనటువంటి తగాదాలు పెట్టుకోవడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు, జాగ్రత్త. కుటుంబ సమస్యలు పెరగడము, బాధ్యతలు పెరగడము, బద్ధకపు లక్షణాలు పెరగడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి నష్టాలు, మొండి బకాయిల వేధింపులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు, వైరాలు కనపడుతున్నాయి. లేజినెస్, బద్ధకము బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో కూడా నష్టాలు కనపడుతున్నాయి. ఈర్ష్య, ద్వేషము, అసూయ మీరు ఎదుటి వాళ్ళ మీద పెంచుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. చెయ్యరు తప్పుకి నిందారోపణలు, మధ్యవర్తుల వల్ల నష్టాలు, అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు, అలాగే ఆదాయం తగ్గడము, అప్పులు పెరగడము, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెరగడము, వివాదాలు పెరగడము, సఖ్యత తగ్గడము, వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడం జరిగే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఏదో రకమైనటువంటి నిస్సత్తువ కానీ, అస్వస్థత కానీ, అనారోగ్య సమస్యలు కానీ, హాస్పిటల్కి వెళ్ళవలసి రావడం కానీ, వైద్యం చేయించుకోవడం కానీ, టెస్టులు చేయించుకోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులకి స్నేహితులతో తగాదాల వల్ల శత్రువులు పెరిగిపోవడము, లేదా చదువుకునే సమయంలో డిస్టర్బెన్స్లు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సమస్యలు, ఎక్కువగా శ్రమ పడవలసి రావడము, ఫలితం తక్కువ, ఎదుగుదల లేకపోవడము ఇబ్బంది పెడతాయి. స్త్రీలకు కూడా అసహనం కనపడుతోంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే తప్ప పెద్ద విశేషమైన ధన ప్రాప్తి అయితే కనపడటం లేదు. ఓవరాల్గా మీరు కూడా మీ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఏవైనా దశలు ఎలా నడుస్తున్నాయి, ఇటువంటి దోషాలు ఉన్నాయి చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేసుకుంటే రాబోయే రోజులు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు కోర్టు వివాదాలు, శత్రువులు పెరిగిపోవడము, నరదిష్టి, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు, భూత ప్రేత పిశాచాది గాలు, లేకపోతే నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ఇలాంటి భయాలతోటి ఆందోళనతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.